హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. మనం సన్నగా ఉన్నప్పటి బ్లౌజులు మనకు ఇప్పుడు లావైన తర్వాత పక్కన కుట్లు విప్పదీసుకుంటాము, వేసుకుంటాము, కానీ నెక్ దగ్గర మాత్రం టైట్గా ఉంటుంది. అట్లాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే వాడండి మీరు. హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. మనకి నెక్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 2 హుక్కులు పెట్టే వరకు ఇట్లా ఇగ్గి పట్టినట్టుగా ఉంటుంది. ఇదంతా ఇటే ఇగ్గు పట్టినట్టుగా ఉంటుంది, టైట్గా ఉంటే అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇది చిన్నగా, ఇది తక్కువ పెడతాం, ఈ రౌండ్ తక్కువ పెడతాము. నాకు డీప్ వద్దు అనే భావంతో ఇది తక్కువ పెట్టేస్తాం, లెంత్ కూడా తక్కువ పెట్టేస్తాం. అందుకని చెప్పేసి ఇలా అవుతూ ఉంటుందన్నమాట. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పెంచుకోవాలి. అట్లనే వెడ్త్ కూడా ఒక 1/2 ఇంచ్ అట్లా పెంచేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడి వరకు ఇలా పెంచేసుకోవాలి. ఇక్కడ అట్లానే ఉంచాలి, ఇలాగా ఇట్లా పెంచుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఇదైతే చిన్న సైజు బ్లౌజ్ అండి, మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే నేను ఇది చూపిస్తున్నాను. ఇక్కడ ఒకవేళ మీ సైజ్ 36 అనుకోండి, 6 ఇంచులు పెట్టండి. 34 అనుకోండి, 5.5 వరకు పెట్టండి. ఇలాగా ఇక్కడ నుంచి ఇట్లా పెంచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎక్కడైతే కాజా కుట్టుకుంటామో ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 అట్లా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టేసి ఆ తర్వాత రౌండ్గా తీసుకొని అప్పుడు మనం కుట్టుకోవాలి. ఇక్కడ కుట్టేదైతే ఉంటుందో ఇక్కడ భుజాల దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడి వరకు విప్పేసుకొని అప్పుడు అట్లా చేయండి. ఒకవేళ మీరు ఇదంతా ఇట్లనే ఉంచి పైపింగ్ వేసారనుకోండి, కరెక్ట్గానే వస్తుంది. దీని పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, అలా అయితే కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ముఖ్యమైన కారణం అయితే ఈ బ్లౌజ్ మనకి ఎంతైతే కావాలో నెక్ అంత కాకుండా బోట్ నెక్ లాగా చిన్నగా తీసుకుంటే అట్లా అవుతుంది. ఇక్కడ లెంత్ చిన్నగా అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పు తక్కువ తీసుకుంటే అలాంటి ప్రాబ్లం వస్తుంది. నేను వేరే షార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మీరు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఇగ్గదీసినట్టుగా పట్టేసినట్టుగా ఉంటే అప్పుడు చేయాల్సి మాత్రం ఇక్కడ లెంత్ పెంచుకోవటము, ఇక్కడ వెడల్పు పెంచుకొని రౌండ్గా కుట్టుకోండి. అట్లా అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి.